అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చైతన్య. ఏంటి ప్లాస్టిక్ కప్పులు పట్టుకుంది అనుకుంటున్నారా? మీ అందరికీ నేను ఇప్పుడు దీపావళి కదా, ఎక్కువ ఖర్చు లేకుండా ఒక చిన్న టిప్ అయితే చెప్తున్నాను అనమాట. మనం దీంట్లో ఎలా దీపాలు వెలిగించుకోవాలనేది అయితే మీకు మొత్తం వీడియో చేసి చూపిస్తా. ముందుగా మన ఛానల్ చూసేటోళ్ళు ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి వీడియోలోకి అయితే వెళ్దాము. ఎలా చేస్తున్నాను అనేది మొత్తం అయితే మీకు చూపిస్తాను అనమాట. దానికోసం కావాల్సినవి మనం స్వీట్ కప్పులు ఉంటాయి కదా, ప్లాస్టిక్వి స్వీట్ కప్పులు అనమాట. నాకైతే ఇంకా కొంచెం పెద్దవి దొరకలేదు, చిన్నవి దొరికినవి. ఇంకా పువ్వులు, ఒత్తులు, వాటర్, నూనె అనమాట. నేను ఎలా తయారు చేస్తున్నాను అన్నది చూసేయండి. మరి చూడండి, ఇవి కొంచెం 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 వాటర్ వేసుకోవాలి, తక్కువలో కప్పులలో. మనం ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చు అనమాట. ఇవి నీళ్ళు పోసుకున్న తర్వాత ఇట్లా కొంచెం అయితే ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఇట్లా నేను ఆల్రెడీ ఇందులో వేసి పెట్టాను. ఆయిల్ వేసుకున్న తర్వాత ఇట్లా ఏ కలర్ పూలు అంటే ఆ కలర్ పూలు వేసుకోవాలన్నమాట. ఇట్లా ఆయిల్ అనేది మనకి నూనె మీద తేలుతుంది కదా, అట్లా. ఓకేనా? మళ్ళీ ఈ కప్స్ ఉంటాయి కదా, ఈ కప్స్ని ఇట్లా వీటిని చిన్న సీజర్ తీసుకొని ఇట్లా రౌండ్గా కట్ చేసుకోవాలి. రౌండ్గా కట్ చేసుకొని దీంట్లో నేనైతే 2 చేస్తున్నా. రౌండ్ అయినా చేసుకోవచ్చు, మనం ఇట్లా స్క్వేర్ అయినా చేసుకోవచ్చు. నేనైతే స్క్వేర్ చేస్తున్నాను. మన ఇష్టం, ఏ షేప్ కావాలనుకుంటే ఆ షేప్ చేసుకోవచ్చు అన్నమాట. ఇట్లా రౌండ్ అయినా స్క్వేర్ అయినా ఏ షేప్ కావాలనుకుంటే ఆ షేప్ చేసుకోవచ్చు. ఇంకా ఇది ఇట్లా మనము ఎన్ని కప్స్ తీసుకుంటే అన్ని కట్ చేసుకోవాలన్నమాట. ఒక్క నిమిషం ఆగు. ఇంకొకటి మనది కప్స్ అడుగు భాగం చిన్నగా ఉంటుంది కదా, దాన్ని అయితే ఇంకా రౌండ్ షేప్లో కట్ చేసిన. కొన్ని అట్లా, కొన్ని ఇట్లా అనమాట. మనకి ఇష్టం ఎట్లా అనుకుంటే అట్లా కట్ చేయొచ్చు. ఇంక ఇవన్నీ కట్ చేసుకోవడం అయిపోయింది కదా, మనము ఏ సైజు ఒత్తులు పెడతామో ఆ సైజులు ఇట్లా అగరబత్తి తీసుకొని కాల్చుకొని సెంటర్లో వీటికైతే హోల్ చేసుకోవాలన్నమాట. ఒత్తుల కోసం మనం ఎన్ని కట్ చేసుకుంటే అన్ని మన ఇష్టం వచ్చినన్ని పెట్టుకోవచ్చు. అగరబత్తితో హోల్స్ అయితే చేస్తున్నా. ఇది అయితే రౌండ్గా ఈజీగా వస్తుంది కదా మనకి అగరబత్తి అయితే. ఇది చేసుకొని ఇంకా దీనికైతే పొత్తుని మంచిగా ఇట్లా అనుకొని ఇలా నేను చూపిస్తున్న విధంగా ఇట్లా అన్నమాట. ఇట్లా పెట్టేసుకొని ఈ కప్పులలో వీటి మధ్యలో ఇట్లా వేసుకోవాలి. ఇంకా లేదు అట్లనే ఎట్లా మునుగుతుంది నూనెలో అంటది అనుకుని డౌట్ ఉన్న వాళ్ళు ఏం చేయొచ్చు అంటే, ఇగో ఇట్లా మనం నూనె తీసుకుంటాం కదా, నూనెలో కూడా ముంచుకొని ఇట్లా వేసుకోవచ్చు. ఎంత కావాలనుకుంటే అంత. ఇదైతే మనకైతే పండగలకి ప్రమిదలు కొనుక రావాలి, అది ఇది కొంతమంది దగ్గర ఉండయి. చాలామంది మిడిల్ క్లాస్ వాళ్ళ దగ్గర అన్నని ప్రమిదలు కూడా ఏదో కొన్ని తెచ్చుకొని పెట్టుకుందామని, దీపాలు పెట్టుకోవాలని ఆశగా ఉంటుంది. కానీ లేక కూడా చాలామంది ఉంటాం కదా,
అట్లా ఇదైతే చాలా ఈజీ ప్రాసెస్ అన్నమాట. ఇంకా ఎవరైనా నా ఛానల్ని చూడకపోతే మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా, ప్లీజ్ సపోర్ట్ మీ మై ఛానల్. చూడండి కర్పూరం కదా, నేనైతే కర్పూరం తీసుకున్నా. కర్పూరం తీసుకొని ఇంకా కర్పూరం అంటే పెట్టి నలుచుకుంటే ఇంకా ఈజీగా మనం ఏ దీపాలు ముట్టియాలనుకున్నా కూడా ముందుగా అయితే ఇట్లా మనం కర్పూరం రుద్దేసుకుంటే తొందరగా అంటుకుంటాయి అన్నమాట. పెద్ద పెద్ద మనం గుడిలలో కానీ మొత్తానికైతే మన దీపాలు అయితే రెడీ అయిపోయినాయి. ఎలా ఉంది? ఈజీ ప్రాసెస్ కదా. మరి మీకైతే ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నా. మనకి కింద వేడికి ప్లాస్టిక్ హోల్ పెద్దగా అవుతుంటుంది. అది అయ్యేంత వరకే అయ్యి ఆగిపోతుంది అన్నమాట, ఎక్కువ కాదు. ఎందుకంటే కింద ఆ వేడికి ఎంతైనా కొంచెం వెడల్పు అవుతుంది, అయ్యేంత వరకే అయిపోతుంది చూడండి. కానీ దానివల్ల ఏమీ కాదు. ఒకసారి లైట్ ఆఫ్ చేసి చూపిస్తాం మీకు ఎంత వెలుతురు వస్తుంది, ఎంత బాగుంటుంది అని చెప్పేసి. చూడండి మరి ఎలా ఉన్నాయి మనం ప్లాస్టిక్ కప్పులలో మన దీపాలు అయితే. మీకైతే వీడియో నచ్చుతుందని అనుకుంటున్నా. మరి మీకు కనుక నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేయండి. వస్తే లైక్ చేయండి. మీరు కూడా తప్పకుండా ఈ దీపావళికి ఇలా ట్రై చేయాలనుకుంటే మాత్రం ట్రై చేయండి. ఓకేనా? మరి ఎలా ఉన్నాయి అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. బాయ్.